అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు అసలు నేను ఏం చెప్తున్నాననేది జాగ్రత్తగా వినండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ వాళ్ళకి ఉపయోగపడతదని అనుకుంటే మన ఒక ఛానల్‌లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ అవ్వచ్చు, లేదంటే ప్రతి చాప్టర్‌కి సంబంధించింది షార్ట్ కట్స్ అవ్వచ్చు, వీడియోస్ సొల్యూషన్స్ అన్నీ కూడాని మన ఛానల్‌లో ఉంటాయి. అవి కూడా ఉంటాయి కాబట్టి మన ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అంతేకాదు నేను ఫర్దర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ప్రతి చాప్టర్ వాటి ఒక సొల్యూషన్స్ అవ్వచ్చు, లేదంటే మీ డౌట్కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, అన్ని కూడా నేను అప్లోడ్ అనేది చేస్తాను. అండ్ ఇంటర్మీడియట్ ఒకటే కాదు, డిగ్రీకి సంబంధించింది, ఇంజనీరింగ్కి సంబంధించింది అన్ని కూడా ఫ్యూచర్లోని అంటే ఫర్దర్ వీడియోస్లోని నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క వీడియోలోని వెయిటేజ్, దాన్ని బ్లూ ప్రింట్ అని కూడా అంటారు. మనకి 2A 2Bకి సంబంధించిన ఒక వెయిటేజ్ ఒకసారి మీరు డిస్ప్లే మీద చూడండి. 2Aకి సంబంధించింది, అదేవిధంగా 2Bకి సంబంధించింది. 2Aలోని చాప్టర్ వైజ్గా అండ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాప్టర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. మీరు జాగ్రత్తగా డిస్ప్లే మీద చూడండి, ఎన్ని క్వశ్చన్స్ చేస్తే సరిపోద్ది అనేది నేను అక్కడ రాసి ఉన్నది ఒక్కసారి జాగ్రత్తగా డిస్ప్లే మీద చూడండి. అది 7 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. అంతేకాదు 2Bకి సంబంధించి అదే విధంగా ఉన్నాయి. అవి ఎన్ని క్వశ్చన్లు చేస్తే మీకు ఈజీగా మంచి మార్క్స్ అంటే గుడ్ మార్క్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఇన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఇవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే మీద చూడండి. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు మీ డౌట్ క్లారిఫై చేసే వీడియో కూడా నేను చేస్తాను.